గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ 6 to 8 o'clock ఏమేం చేస్తామనేది చూపిస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే టీవీ పెట్టేస్తాను. టీవీ పెట్టేసి దేవుడి సాంగ్స్ పెట్టేసిన తర్వాత కిచెన్ అయితే ఆల్రెడీ నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాము. హాల్ కూడా నైట్ తడబట్టి పెట్టేసుకుంటాము. మార్నింగ్ లేచాక మేము వంట చేసేసుకోవటమే, టైం ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అలసంద వడలు. అలసందలు కడిగి మిక్సీలో వేసాక తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్సీ పట్టేసాను. ఆ తర్వాత సాల్ట్ వేసి కలిపిస్తున్నాను. బాండీలో అయితే ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా మనం అలసంద వడలు అయితే ఇట్లా హ్యాండ్ పైన వేసి చేయొచ్చు, చాలా మంచిగా వస్తాయి. పిల్లలు అయితే ఇందులో సాస్ వేసుకుని తింటారు. వడలకి సాస్ వేసుకుని తిన్నా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పక్కన రైస్ పెట్టేశాను. కర్రీ ఏమో తోటకూర కర్రీ. ఇందులో పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు. రెడీ అయ్యి వచ్చాక వాళ్ళు వచ్చేలోపు వాటర్ బాటిల్స్ వాటర్ పట్టేసి ఇవన్నీ చేసి రెడీగా ఉంచుతాను. జ్యూస్ కూడా చేసాము ఈరోజు, బీట్రూట్ జ్యూస్. వీడియో అయితే తీయలేదు. ఇలా హాట్ వాటర్ బాటిల్స్కి అయితే హాట్ వాటర్ పట్టేసి ఉంచుతాను. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళకి జడలు వేసి ఇదంతా టైం సరిపోతుంది. ఇక 8 o'clockకి 7:30 కల్లా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు తింటూ ఉంటే జడలు వేసి తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా తీసిన వీడియో అయితే వడలు తీసిన వీడియో కూడా ఏం చేయలేదు. నేనైతే జస్ట్ వేయడం వరకే తీసాను. తోటకూర కర్రీకి పోపు పెట్టేసాను. మండే కదా హడావుడిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా హడావుడిగా వెళ్ళిపోయారు. ఇంకా మా చిన్న పాప అయితే కింద హాల్లో సాయిబాబా దీపం అయితే వెలిగిస్తుంది తను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.